స్తోత్రములు ప్రభా. గొప్ప తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సౌలు కుమార్తె మీకాలు దావీదునకు ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితిని గల పనుకత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడును తన బట్టలు విప్పి వేసినట్లుగా ఇశ్రాయేలు రాజు అయిన నీవును నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాసము చేసేను. దావీదు అపహాసము చేసేనంట. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహిమపరిచేటప్పుడు ఎవ్వరు ఏ స్థితిలో ఉంటారో తెలియదు. కానీ ఆ ఎమోషన్లో మనము దేవుని ఆరాధిస్తున్నప్పుడు, గణపరుస్తున్నప్పుడు, మహిమపరుస్తున్నప్పుడు కొందరు వ్యర్థంగా మనల్ని తప్పుపడతారు. అయితే ఇక్కడ మీకాలు తన భార్య, దావీదు భార్య హింసించిందంట, హీనస్థితి చేసిందంట. అయితే పనికత్తెల ఎదుట ఆయనను కించపరిచిందంట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు దావీదు? అయితే దావీదు తన బాల్య స్థితిలో నుండి దేవుడు తనని ఎంత ఘనపరిచిండో, ఏ స్థితిలో నుండి ఏ స్థితికి తెచ్చిండో అదంతా పాపము విశ్వాసంగా ఉంచుకొని మీకాలు పట్ల దేవుని మందసం మధ్యలో ఎంతో ఘనంగా నాట్యము ఆడిండు. అయితే ఇంకా మీకాలు దావీదును కించపరిచినందుకు తను పొందిన ఎంత శిక్ష చూడు. ఏమన్నా సౌలు కుమార్తె యగు మీకాలు పిల్లలు కనక యుండెను. చూసినావా? పిల్లలు కనక యుండెను. ఎప్పటి వరకు అంటే ఇక్కడ మీకాలుతో అనేను మరణము వరకు సౌలు కుమార్తె యగు మీకాలు పిల్లలను కనక యుండెను. అవును, ఇక్కడ దావీదు చాలా అన్నాడు, నీ తండ్రి నన్ను ఎన్నోసార్లు సంపజూసిండు, దేవుడు నన్ను రక్షించి ప్రాణరక్షణ ఇచ్చిన, నీ స్థితికి తెచ్చిన నా తండ్రి ముంగట నేను నాట్యం ఆడితే నీకేమైందని అట్లా అన్నప్పుడు ఇక లాస్ట్కి అయితే ఆమె శపితమైన ఆమె గర్భం శపింపబడ్డది. ఆమె గర్భము శపింపబడి మీకాలు పిల్లలు కనలేదంట. ఎప్పటి వరకు అంటే తను చచ్చిపోయినంత వరకు పిల్లలు కనలేదు. అందుకొరకే దేవుణ్ణి సేవకులాలు ఎంత వ్యర్థులైనా, ఎట్లా ఉన్నా, వాళ్ళని ఎంత దీన స్థితిలో ఉన్నా, ఎంత పై స్థితిలో ఉన్నా ఎవ్వరూ ఏమీ అనకూడదు దైవసేవకులను. ఎందుకంటే దైవసేవకులు దేవుని ప్రణాళికల అభిషేకంతో ఉంటారు కనుక భార్య అయినా, సొంత అక్క అయినా, చెల్లైనా, ఎవరైనా కానీ దేవుడు వదలడు. అందుకొరకే ఎవరిని ఏమనకూడదు. అయితే నా జీవితంలో కూడా ఎందరో లేచిండ్రు, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ పోయిండ్రు. ఒక భయంకరమైన వ్యక్తి నా మీద ఎన్నో అబద్ధాలు, గూడుపూటలు అన్నీ చేసి నాకు రోజు దేవుడు చూపెడతాడు వాళ్ళు చేసినాయన్ని. కాకపోతే నేను వాళ్ళకి చెప్పలేని స్థితిలో ఉన్నా. నేను చిన్న స్థాయిలో ఉన్నా, వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారు. కానీ దేవుడు ఎవరి నోటి ఫలం వాళ్ళే తింటారని వదిలేసిన. కానీ ఆ గూడు పూటాలకించి దేవుడు నన్ను తప్పించి ఒక మంచి మార్గంలో నిలబెట్టిండు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక ల్యాండ్ అనేది నా జీవితంలోకించి తప్పించిండు. ఆ ల్యాండ్ మనుషులను నా జీవితంలోకించి తప్పించిండు. నాకు సంతోషం ఇచ్చిండు. దేవునికి మహిమ కలుగును గాక. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. మన జీవితంలో, మీ జీవితంలో ఎలాంటి శత్రువైనా తప్పిపోతుంది, ఉండదు, వెళ్ళిపోతుంది. దేవుడు ఎలాంటి శత్రువులైనా తీసేస్తాడు. యథార్థంగా మనం ఉండాలంతే. యథార్థంగా ఉండి యథార్థంగా దేవుణ్ణి కనిపెట్టుకుంటూ ఉండాల. మనం యథార్థంగా వెళ్ళినప్పుడు అన్నీ మన జీవితంలో మంచి జరుగుతాయి. మంచి దేవుడు మన పట్ల జరిగిస్తాడు. మంచి విత్తి మంచి కోయాల. నేను మంచి విత్తినా, మంచి కోసిన. ఆ ల్యాండ్ అనేది నా జీవితంలోకించి, ఆ సీను అనేది నా జీవితంలోకించి, హైదరాబాద్ అనేది నా జీవితంలోకించి తొలగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రములు ప్రభా. గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ప్రభా. నీ సహాయం అనుగ్రహించండి. గొప్ప కార్యాలు చేయండి, మహిమ కార్యాలు చేయండి, అద్భుత కార్యాలు, సూచక్రియలు, గొప్ప కార్యాలు చేయండి అయ్యా.
దేవ నా పాదము ఇరుకులో పడకుండా నన్ను కాపాడినవయ్యా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రములు. మీ సహాయం అనుగ్రహించి గొప్ప కార్యాలు చేయండి. అనుదినము నీ మహిమలో నిలపండి, అనుదినము మీ అగ్నిలో నిలపండి, అనుదినం మీ శక్తి మీ బలంలో నన్ను నిలపండి యేసయ్య తండ్రి. నీ అంతము వరకు ప్రభా దేవా, నీ కొరకు ప్రభా అయ్యా దేవా, నీ రాజ్యభారము మోస్తూ ప్రభా నిన్ను స్తుతించి వెళ్ళిపోటకు మీ సహాయం అనుగ్రహించండి. అన్ని రకాలుగా మీరు నన్ను దీవించి గొప్ప చేసి నిలబెట్టండి. నా శత్రువుల నోరు మూయండి, నా శత్రువుల గౌనిని మూయండి ప్రభు తండ్రి. గొప్ప కార్యాలు నా జీవితంలో చేసినందుకు నీకు వందనాలు ప్రభా. సైతాన్ కాడి విరగొట్టండి ప్రభా దేవా, గొప్ప కార్యాలు చేయండి. దేవ ఈ వాక్యం అనేక జీవితంలో ఫలించాల. దయసేవకులందరినీ దీవించండి, దయసేవకుల పిల్లలందరినీ దీవించండి. అనారోగ్యంతో ఉన్న సేవకులకు ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఏ సేవకులైతే ఇండ్లు లేక, స్థలాలు లేక, మందిరాలు కట్టలేక బాధపడుతున్నారు వాళ్ళందరినీ దీవించండి, ఆశ్రయించండి అయ్యా. దయసేవకుల పిల్లలను అయ్యా శాశ్వతరంతో లేవనెత్తండి యేసయ్య, నీకు వందనాలు. ఇంకా నువ్వు ప్రభా నీకే స్తోత్రములు. ఏ సేవకుడైతే ప్రభా యేసయ్యా ఇదిగో నా తండ్రి నాయనా దేవా మరి అప్పులతో సమస్యలతో ఉన్నారు, అవన్నీ తీసేయి ప్రభా. నీ సహాయం అనుగ్రహించి గొప్ప కార్యాలు జరిగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.